Hello everyone, welcome to another video on queues. Today's question, implement queues using stacks. మనం స్టాక్స్ని యూజ్ చేసి క్యూస్ని ఇంప్లిమెంట్ చేయాలి. క్యూస్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి? క్యూలో ఉన్న ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. లైక్ ఎన్క్యూ, డీక్యూ, యాక్సెసింగ్ ద ఫ్రంట్ ఎలిమెంట్, యాక్సెసింగ్ ద రియర్ ఎలిమెంట్, అలా. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యూస్ అండ్ స్టాక్స్. ఇందులో మనకి రెండు పాయింటర్స్ ఉంటాయి, రియర్ అండ్ ఫ్రంట్. ఇందులో మనకు ఒకటే పాయింటర్ ఉంటుంది, టాప్. డిలీషన్ అయినా ఇన్సర్షన్ అయినా విల్ డూ ఇట్ ఫ్రమ్ టాప్. ఇక్కడ అలా కాదు, ఇన్సర్షన్ రియర్ నుంచి చేస్తాం, డిలీషన్ ఫ్రంట్ నుంచి చేస్తాం. సో వీ కెన్ క్లియర్లీ సీ దాట్ స్టాక్ హ్యాస్ ఓన్లీ వన్ ఓపెనింగ్, వెరాస్ క్యూ హ్యాస్ టూ ఓపెనింగ్స్, ఒకటి ఇన్సర్షన్కి ఒకటి డిలీషన్కి. సో ఇన్ ఆర్డర్ టు గెట్ టూ ఓపెనింగ్స్, లెట్స్ యూస్ టూ స్టాక్స్ టు ఇంప్లిమెంట్ ఎ క్యూ. లెట్స్ సీ హౌ డస్ దట్ వర్క్. ఇది S1 అనుకుందాం, ఇది S2 అనుకుందాం. నౌ కన్సిడర్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ దీస్ ఎలిమెంట్స్ అండ్ దెన్ డూ DQ అండ్ దెన్ 6, 5 అగైన్ DQ, సంథింగ్ లైక్ దిస్. లెట్ స్టార్ట్ విత్ దిస్. 1ని ఎన్క్యూ చేయాలి, ఈ స్టాక్లో పెట్టుకుందాం. 2ని ఎన్క్యూ చేయాలి అండ్ దెన్ 3, దెన్ 4. నౌ ఐ హ్యావ్ టు DQ. క్యూలో దేన్ని DQ చేస్తాం? ద ఎలిమెంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద ఫ్రంట్. 1 నుంచి 4 వరకు ఫ్రంట్లో ఏది ఉంది, రేర్లో ఏది ఉంది? ఫ్రంట్లో 1 ఉంది, రేర్లో 4 ఉంది. సో వీ హ్యావ్ టు డిలీట్ 1, నాట్ 4. సింపుల్గా S1 నుంచి పాప్ చేస్తే ఐ విల్ బి డిలీటింగ్ ద ఎలిమెంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద రేర్ ఎండ్, విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ క్యూ. నేను డిలీట్ చేస్తే ఇట్ షుడ్ బి డిలీటింగ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో నేను ఏం చేస్తానంటే, సో నేను ఇప్పుడు 1ని డిలీట్ చేయడానికి 1ని యాక్సెస్ చేయాలి. ఫస్ట్ 1ని యాక్సెస్ చేయాలంటే ఈ S1 నుంచి 4ని పాప్ చేయాలి, 3ని పాప్ చేయాలి, 2ని పాప్ చేయాలి, అండ్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ 1. సో దీన్ని పాప్ చేసి ఎక్కడొకటి సేవ్ చేసుకోవాలి. లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ ద సెకండ్ స్టాక్ దట్ వీ హ్యావ్. 4, 3, 2. 1ని కూడా ఇక్కడ పెట్టుకుని ఇప్పుడు S2 డాట్ పాప్ చేస్తాను. సో 1 డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నా క్యూ వచ్చేసి 2, 3, 4. దిస్ ఇస్ ఫ్రంట్ అండ్ దిస్ ఇస్ రేర్. మళ్ళీ DQ చేయాలి. DQ ఎక్కడి నుంచి చేస్తాం? మళ్ళీ ఫ్రంట్ నుంచి చేస్తాం. ఫ్రంట్లో ఏముంది? 2 ఉంది. ఇప్పుడు 2 ఎక్కడుంది? S1లో అయితే ఏదీ లేదు, S1 ఇస్ ఎంటీ. సో S2లో చూద్దాం. S2లో 2 టాప్లోనే ఉంది. సో ఐ కెన్ హ్యాపీలీ డిలీట్ ఇట్ బై డూయింగ్ S2 డాట్ పాప్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎక్స్ట్రా స్టెప్స్. ఇప్పుడు నేను 6ని 5ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్కి విల్ గో బ్యాక్ టు అవర్ S1. ఇక్కడ 6 అండ్ దెన్ 5. నౌ మై కరెంట్ క్యూ ఇస్ 3, 4, 6, 5. ఇక్కడ 2ని డిలీట్ చేశాను కాబట్టి ఈ DQ ఆపరేషన్తో 2 ఇస్ నో మోర్ పార్ట్ ఆఫ్ మై క్యూ. నౌ కమ్స్ DQ. DQ ఎక్కడి నుంచి చేయాలి? ఫ్రంట్ నుంచి చేయాలి. 3 ఎక్కడుంది? S2 డాట్ టాప్లో ఉంది. సో ఐ కెన్ హ్యాపీలీ డూ S2 డాట్ పాప్ అండ్ డిలీట్ దిస్ 3. మళ్ళీ DQ చేయాలి. సో ఫ్రంట్లో ఏముంది? 4 ఉంది. 4 S2లో ఉంది. ఐ కెన్ హ్యాపీలీ డిలీట్ ఇట్ విత్ ఎ సింగిల్ స్టెప్. నో F ఇస్ పాయింటింగ్ టు 6 అండ్ రేర్ ఇస్ పాయింటింగ్ టు 5. ఇప్పుడు మళ్ళీ నేను DQ చేయాలి అంటే 6ని డిలీట్ చేయాలి. 6 ఎక్కడుంది? S1లో ఉంది, అది కూడా కింద ఎక్కడ ఉంది. సో ఐ హ్యావ్ టు పాప్ ఆల్ దిస్. 5ని డిలీట్ చేసి ఇక్కడ పెట్టుకుంటా, 6ని డిలీట్ చేసి ఇక్కడ పెట్టుకుంటా, అండ్ దెన్ ఐ డూ S2 డాట్ పాప్. సింపుల్ రైట్? మనం ఇక్కడ ఎక్స్ట్రాగా చేసే స్టెప్స్ ఏంటి? ఎన్క్యూ చేసేటప్పుడు విల్ సింప్లీ పుష్ టు S1. ఇక్కడ ఏ ఎక్స్ట్రా స్టెప్స్ లేవు. DQ చేసేటప్పుడు ఐల్ బీ యూజింగ్ S2. ఒకవేళ S2లో ఏ ఎలిమెంట్స్ లేకపోతే S1లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని పాప్ చేసి నేను నా S2లో పెట్టుకుంటా. సో దాట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు DQ ఆపరేషన్ చేయాలి అనుకుంటే S1లో 1, 2, 3, 4 ఉంటే S2లో 4, 3, 2, 1 అవుతుంది ఇఫ్ యు ఆర్ పాపింగ్ అండ్ ప్లేసింగ్ ఇన్ S2. సో ఎగ్జాక్ట్ రివర్స్ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఫ్యూచర్లో నేను ఏదైనా ఎలిమెంట్ డిలీట్ చేయాలంటే ఐల్ జస్ట్ డూ S2 డాట్ పాప్ అండ్ డిలీట్ దెమ్.
సో ఎన్క్యూకి S1 డాట్ పుష్, DQకి S2 డాట్ పాప్ ఇఫ్ S2 ఇస్ నాట్ ఎంటీ. ఒకవేళ S2 ఎంటీ అయితే S1లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చి S2లో పెట్టుకోవాలి. అంతే, సింపుల్ స్టెప్స్. పుష్కి S1 డాట్ పుష్, పాప్కి S2 డాట్ పాప్. S2 డాట్ పాప్ క్యాన్ బి ఏ ఇన్వాలిడ్ ఆపరేషన్ వెన్ S2 ఇస్ ఎంటీ. సో ఆ కేసులో S1 నుంచి bring all the elements to S2. Simple. Code will also be simple. My NQ operation is S1 dot push. DQ operation is S2 dot pop. But if S2 is empty, ఏం చేస్తున్నాం? S1 నుంచి S1 ఎంటీ అయ్యేంత వరకు ప్రతి ఎలిమెంట్ని తీసుకొచ్చి S2లో పుష్ చేస్తున్నాం. S2 dot push of S1 dot pop until S1 is becoming empty. Simple, right? Now let's think, if I want to access the element which is in the front end, నేను S1లో చూస్తానా, S2లో చూస్తానా? మీరు ఇక్కడ గమనిస్తే మనం DQ చేసేది ఆల్వేస్ ద ఫ్రంట్ ఎలిమెంట్. సో DQకి వీఆర్ లుకింగ్ ఆన్ టు S2 స్టాక్. సో సేమ్ ఇదే చేసి, సో ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఫ్రంట్ ఎలిమెంట్ ఐ విల్ సింప్లీ డూ S2 డాట్ పీక్. But this can also be an invalid operation when S2 is empty. So we'll just repeat this step. ఒకవేళ S2 empty అయితే S1 నుంచి అన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చి S2లో పెట్టేసుకొని తర్వాత S2లో పీక్ చేస్తే we can access the front element. Now let's see how to access the rear element. జనరల్గా మనం రేర్లో ఏం చేస్తాం? ఇన్సర్ట్ చేస్తాం, which is NQ. If I want the rear element, I'll do S1 dot peak. But this can be an invalid operation when S1 is empty. S2లోంచి అన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చి S1లో పెట్టేసి we'll restore S2 and then we'll do S1 dot peak. So basically, if S1 is empty, we'll have all our elements in S2 in reverse order. So the first element in S2 will be the rear. Hope this is clear. Now come, let's code this on LeetCode. Problem number 232. Implement queue using stacks. Implement the first in first out queue using only 2 stacks. The implemented queue should support all functions of a normal queue, which is push, peak, pop and empty. ఇక్కడ మనకి push, peak, pop అని ఇచ్చారు కానీ push అంటే NQ, pop అంటే DQ, peak అంటే it returns the element at the front of the queue. Let's start coding it. క్యూని స్టాక్స్తో ఇంప్లిమెంట్ చేయడానికి వీ నీడ్ 2 స్టాక్స్. S1 స్టాక్లో ఇంటీజర్స్ని సేవ్ చేసుకుంటాం కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఇంటీజర్ హియర్. నౌ లెట్స్ ఇనిషియలైజ్ దిస్ S1. పుష్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. S1లో పుష్ చేసేస్తే సరిపోతుంది. పాప్ చేయాలి అంటే సింపుల్గా విల్ రిటర్న్ S2 డాట్ పాప్. బట్ సమ్టైమ్స్ దిస్ క్యాన్ బి ఇన్వాలిడ్ ఆపరేషన్స్. ఆ సమ్టైమ్స్ ఏంటి? వెన్ S2 ఇస్ ఎంటీ. S2 ఎంటీ ఉన్నప్పుడు S1లోంచి ప్రతి ఎలిమెంట్ని తీసుకొచ్చి we have to insert in S2. While S1 is not empty. ఇది ఎంటీ కానంత వరకు S2లో we have to insert S1 యొక్క ఎలిమెంట్స్. సో S1 డాట్ పాప్ చేస్తే I'll get the topmost element in S1. దాన్ని తీసుకొచ్చి I'm pushing in S2. Now let's see how do we implement peak. పీక్ అంటే ఏంటి? రిటర్న్ ద ఎలిమెంట్ అట్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ. సో ఫ్రంట్ ఆఫ్ ద క్యూ ఎక్కడ ఉంటుంది? S2లో ఉంటుంది. సో విల్ బి రిటర్నింగ్ S2 డాట్ పీక్. బట్ ఈవెన్ దిస్ క్యాన్ బి ఇన్వాలిడ్ సమ్టైమ్స్. ఆ సమ్టైమ్స్ మళ్ళీ వెన్ S2 డాట్ ఈజ్ ఎంప్టీ. ఇలా ఉన్నప్పుడు S1 నుంచి అన్ని ఎలిమెంట్స్ని తీసుకొచ్చి వీల్ హ్యావ్ టు పుష్ టు S2.
Now how do we check if the queue is empty or not? మనం ఇక్కడ యూజ్ చేసేవి రెండు క్యూస్. ఎలిమెంట్స్ ఉంటే ఇదర్ S1లో ఉండాలి ఆర్ S2లో ఉండాలి. రెండు ఎంటీ ఉంటే ఆర్ క్యూ ఇస్ ఎంటీ. Let's review the code once. Code looks fine. Let's run and check it. Great. Let's submit it. Cool. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.